అందరికీ నమస్కారం. భారతీయులకు పరిచయం అవసరమైనటువంటి ఒక మహాగ్రంథం భగవద్గీత. ఇది భగవాన్ శ్రీకృష్ణుడు మన మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక గొప్ప జ్ఞానం. ఇందులో ఉన్నటువంటి అనేక విషయాలు ఎల్లప్పటికీ మన మానవ జీవితానికి దిశానిర్దేశములు, మన జీవితాన్ని ఉన్నత దిశ వైపుగా నడిపించగలవు. వీటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సులభతరంగా నా శక్తి మేరకు మీ అందరికీ అందించడానికి నా చిన్న ప్రయత్నం. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు. భగవద్గీత అనగా భగవత్ అనగా భగవంతుడు, గీత అనగా శ్లోకం లేదా మాట. భగవద్గీత అనగా భగవంతుని యొక్క మాట లేదా శ్లోకం. ఈ భగవద్గీత మనకు మొత్తం 700 శ్లోకాలు కలిగి ఉంది. ఇది భీష్మ పర్వంలో అధ్యాయం 23 నుంచి 40 వరకు మహాభారతంలో అంతర్భాగంగా మనకు చూడగలం. ఈ భగవద్గీత అనేది ఒక భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం, ధార్మికత మరియు జీవన విధానానికి ఒక మార్గదర్శకం. ఇటువంటి అనేక విషయాలు మనం ఈ భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో మనకు ముఖ్యంగా 18 అధ్యాయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనకు కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, ప్రకృతి పురుషుని చైతన్యం, ప్రకృతి త్రిగుణములు, పురుషోత్తమ యోగం, దైవాసుర స్వభావములు, శ్రద్ధ త్రయ విభాగం, ఇలాంటి అనేక విషయాలు, ఇటువంటి అనేక జ్ఞానం మనకు ఈ అధ్యాయాల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు శ్యామలాదేవి అనుగ్రహంతో మన మానవాళికి అందించారు. మరియు ఈ భగవద్గీత యొక్క ముఖ్య సందేశం మనకు కొన్ని చూసుకుంటే, కర్తవ్యాన్ని నిర్భయంగా చేయాలి, చేసిన కర్తవ్యం ప్రతిఫలాపేక్ష లేకుండా చేయాలి, మనసును చెడు భావనలపై వెళ్లకుండా నియంత్రణ చేసుకోవాలి, భగవంతునిపై ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉండాలి. ఇటువంటి అనేక విషయాలు మనం భగవద్గీత ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ప్రధానంగా ఈ భగవద్గీత మనకు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పబడింది అంటే, మనకు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునునికి కురుక్షేత్రమున చెప్పాడు. ఎందుకు అంటే, అర్జునుడు కురుక్షేత్రమున యుద్ధం చేయవలసిన సమయంలో తన బంధువులు, స్నేహితులు మరియు గురువులను చూసి యుద్ధం చేయడానికి నిరాకరించాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునునికి తన కర్తవ్యం గుర్తు చేస్తూ ఈ భగవద్గీత వివరించాడు. తద్వారా అర్జునుడు యుద్ధానికి సంసిద్ధమై భగవంతుని అనుగ్రహంతో ఆ యుద్ధంలో విజయం సాధించాడు. ఇటువంటి అనేక గొప్ప విషయాలు ఈ భగవద్గీతలో ఉన్నవి. ఈ భగవద్గీత ప్రతి ఒక్కరి జీవితానికి ఒక మార్గదర్శకంలా ఖచ్చితంగా పనిచేయగలదు. మరియు ఇది అనేక సనాతన సత్యాలను ప్రతి కాలాలకు, ప్రతి వయసు వారికి సరిపోయేలా అందించగలదు. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చదివి వాటి ద్వారా ప్రభావితమై ఎన్నో గొప్ప కార్యాలను చేశారు. ఈ భగవద్గీత మనసు నియంత్రణ, కర్తవ్య బుద్ధి, ఆధ్యాత్మిక జ్ఞానం, ఇటువంటివి అనేకం మనకు మన జీవితానికి అందిస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఒక శ్లోకం, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త కర్మని. ఈ శ్లోకం మనం ఇప్పుడు చాలా చోట్ల వింటున్నాం. ఇది కూడా మనకు భగవద్గీతలో నుంచి తీసుకొనబడింది. దీని అర్థం, నువ్వు కేవలం నీ కర్తవ్యాన్ని మాత్రమే చేయి, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా. ఆ కర్మకు తగిన ఫలితం నేను ఇస్తాను అని భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఇది కేవలం అర్జునుడికే కాదు, మన మానవాళికి మొత్తం భగవంతుడు చెప్పినటువంటి ఒక మహాజ్ఞానం. మరియు ఇలాంటి అనేక విషయాలు రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. ధన్యవాదాలు.